ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ భరతనాట్యం కూచిపూడి చేసే వాళ్ళందరూ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి. అసలు ఎంత అందంగా ఉంటారు, ఎంత బాగా రెడీ అవుతారు. అసలు ఒక ఆర్టిస్ట్ కూడా రెడీ అవ్వలేరు. పెద్ద పొట్టు, ఆ చీర కానీ, జ్యువెలరీ కానీ, అంటే వాళ్ళకి కొంచెం కూడా ఎక్కడా కూడా లేజీ ఉండదు. అసలు లేజినెస్సే ఉండదు. ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. సార్ రవి గారు నిజమా కాదా? అది ఉండబట్టే వాళ్ళు అలా దే కుడ్ బికమ్ బిగ్ ఆర్టిస్ట్. ఇప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మేడం ఎక్కువ టైం తీసుకుంటారా రెడీ అవడానికి? సమ్ పీపుల్ గెట్ సర్ప్రైజ్డ్ హౌ షీ గెట్స్ రెడీ సో సూన్. ఓకే, అటువంటి సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది తను. షీ ఈజ్ నాట్ లైక్ అదర్ ఆర్టిస్ట్ యూనో, గంటల తరఫున రెడీ అవ్వాలి అదంతా. ఇలా పోయి ఇలా వచ్చేస్తుంది పటాపట. మీ గురించి మీ వారు ఎక్కువగా హీ లవ్స్ మీ కదా. లవ్ మ్యారేజ్ ఇద్దరిది? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ ఘంటసాల గారు అబ్బాయిని చేసుకుంటున్నాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐఎమ్ నాట్ అంత అవేర్నెస్ లేదు. మా పేరెంట్స్ దే ఆర్ మ్యాడ్, దే ఆర్ క్రేజీ. ఘంటసాల గారి కొడుకు సంబంధం వచ్చింది అని చెప్పి మై మదర్ ఈజ్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. ఆమె మంచిగా వీణ వాయిస్తారు. షీ కెన్ సింగ్ వెరీ వెల్ హిందుస్థానీ మ్యూజిక్. ఘంటసాల గారు దగ్గరికి వెళ్ళి ఒకసారి పాడారు ఆమె. సో మామీ గారు అన్నారు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయమ్మా అని చెప్పిన తర్వాత షీ కేమ్ హోమ్ అండ్ షీ వాజ్ ప్రాక్టీసింగ్. అలాగే మాకు పరిచయం. ఓకే. దెన్ మా నాన్నగారు ఒక మూవీ తీశారు విష్ణుమాయ అని, యాజ్ ఎ ప్రొడ్యూసర్. యా. అండ్ సో మామీతో అంటే ఘంటసాల గారితో మాట్లాడుకొని చాలా ఆప్యాయత. అలాగే ఇంకొక మై ఫాదర్ సైడ్. సో బోత్ ఆఫ్ దెమ్ దే వర్ వెరీ సర్ప్రైజ్డ్ అండ్ వెరీ హ్యాపీ ఇలాగ సంబంధం వచ్చింది. ఐ ఆల్సో సెడ్ ఓకే, దట్స్ ఇట్. ఏం క్వశ్చన్స్ ఏం లేవు? నో మోర్. ఐ ఓన్లీ ఆస్క్డ్ వన్ థింగ్. ఐ టోల్డ్, నేను చెప్పాను I should continue my dance. He said, you should do your duty, keep continuing your dance. Okay. So that was one happiness that I will continue my art. Okay. Ante. మీరు ఏం అవుదామని వచ్చారు? My ambition was to become the best sound recordist. Okay. And that's why I did my sound engineering course from Film Institute లో ఇక్కడ చెన్నైలో. దానికి తగినట్టుగా నా పేరు సంపాదించుకున్నాను. ఓకే. దూరదర్శన్లో మంచి పేరు యాజ్ అ సౌండ్ రికార్డిస్ట్. బయట ఫ్రీలాన్స్లో చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. ఏదో భగవంతుడి దయ వల్ల ఆ మంచి పేరుతోటి ఇంతవరకు అలా జరిపింది. నాన్న దగ్గర నేర్చుకున్నారా? ఎన్ని నాన్న ట్రూప్లో నేర్చుకున్నారా లేకపోతే? లేదు, నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివాను కదా. ఓకే. చెన్నై. He was very young, just entering college. I was entering college when మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. అప్పుడే మా నాన్న పోయారు అనమాట. ఓకే. ఎంత ఉంటుంది మీ ఏజ్ అప్పుడు? నాది ఏంటి అప్పుడు 27. 19. You were entering into 19 years you were. 1920 అదే ఉంటుంది. 19 సంవత్సరాలు మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీకు. సో నాన్నలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏమని చెప్తారు రవి గారు? ఆయన శాంత స్వభావం. కోపం చేసుకుంటూ కూడా నాయన అని అనిపించేవాడు. అవునా? ఆయన కోపంగా పిలుస్తున్నాడా లేదు దిగా పిలుస్తున్నాడా అని తెలియదు. ఓకే. అంత ఒక సాఫ్ట్నెస్ ఉండేది ఆయనలో. ఆ కోపం కూడా తెలియదు అనమాట బయటకి ఎవరికి. అది కోపంగా పిలిచాడా లేదా ఆర్డినరీగా పిలుస్తున్నాడని. అంత సాఫ్ట్ నేచర్డ్ ఫ్యాన్. అందరికీ చాలా ఇష్టం ఆ ఒక దీంట్లో. అమ్మగారిలో? ఆమె చదివింది మంచి. షీ వాస్ ఎంఏ సైకాలజీ చేసింది. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టెల్లా మ్యారిస్ కాలేజ్ చెన్నై. ఆవిడ చదువు విషయాల్లో దీంట్లో స్ట్రిక్ట్. షీ యూస్ టు బి డిసిప్లిన్గా ఉండాలా, ఏది ఉన్నా కరెక్ట్గా చేయాలా, లెఫ్ట్ కరెక్ట్గా పోవాలి, కరెక్ట్గా రావాలి, సత్యంగా ఉండాలి. షీ వాస్ ఇన్ దట్ వే షీ వాస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.